హాయ్ హలో అందరికీ దిస్ ఇస్ చంద్రిక. ఇవాళ వీడియో టాపిక్ వచ్చేసి ఏంటిదంటే మీకు థంబ్నెయిల్ చూస్తేనే అర్థమైపోయి ఉండొచ్చు. ఇక లేట్ చేయకుండా మనమైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అన్నమాట. మీరైతే కుట్టు మిషన్ తీసుకోవాలని అనుకుంటున్నారా? అసలు ఎందుకు తీసుకోవాలని అనుకుంటున్నారు? ఏ పర్పస్లో తీసుకోవాలని అనుకుంటున్నారు? అంటే ఇంట్లో వరకేనా, అంటే మీ వర్క్ కుట్టుకోవడానికా, లేకపోతే బయట వాళ్ళకి కుట్టుకోవడానికా, లేకపోతే ఎంబ్రాయిడరీ వర్క్ చేయడానికా, అంటే ఏ పర్పస్లో తీసుకోవాలని అనుకుంటున్నారు? ఇది వచ్చేసి ఫస్ట్ పాయింట్ అన్నమాట. మనం ఏ పర్పస్లో తీసుకోవాలనుకుంటున్నాం దాన్ని బట్టే మనమైతే మిషన్ అయితే తీసుకోవచ్చు. ఇక ఈ మిషన్స్ విషయానికి వచ్చేస్తే 3 టైప్స్ అయితే ఉంటాయండి మిషన్స్ వచ్చేసి. ఒకటి వచ్చేసి చిన్న మిషను, ఇంకొకటి వచ్చేసి అంబ్రిల్లా మిషను, ఇంకొకటి వచ్చేసి ఏమో థర్డ్ మిషన్ వచ్చేసి ఏమో ఇండస్ట్రియల్ మిషను. వీటికి డిఫరెన్స్ ఏంటిదంటే ఆర్డినరీ బస్సు, లగ్జరీ బస్సు, సూపర్ లగ్జరీ బస్సు. ఇవి 3 సూపర్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. మనం ఒక డెస్టినీకి రీచ్ అవ్వాలంటే ఆర్డినరీ బస్ అంటే స్లోగా వెళ్తుంది. లగ్జరీ అంటే ఎక్స్ప్రెస్ బస్ అయితే ఇక ఆర్డినరీ కంటే కొంచెం బెటర్ అని చెప్పొచ్చు, కొంచెం అంటే చాలా బెటర్ అని చెప్పొచ్చు. ఇక ఎక్స్ప్రెస్ కంటే సూపర్ లగ్జరీ బస్ అయితే ఇంకా చాలా బెటర్ అని చెప్పొచ్చు. ఇట్లా ఈ 3 మిషన్స్కి అయితే ఇట్లా మనం ఎగ్జాంపుల్గా అయితే చెప్పుకోవచ్చు. ఈ 3 మిషన్స్కి అయితే నేనైతే అడ్వాంటేజెస్ అలాగే డిసడ్వాంటేజెస్ అయితే చెప్తాను. ఫస్ట్ మీరు ఏ పర్పస్ కోసం తీసుకోవాలనుకోని దాన్ని బట్టి అయితే మీరైతే మిషన్ అయితే తీసుకోండి. ఫస్ట్ వచ్చేసి చిన్న మిషన్ అన్నమాట. చిన్న మిషన్ వచ్చేసి దాని ప్రైస్ వచ్చేసి 6,000 to 7,000 లోపు అయితే ఉంటుంది. అది చాలా చిన్నగా ఉంటుంది. ఇక్కడైతే నేనైతే ఫోటో అయితే యాడ్ చేస్తున్నాను చూడండి. ఈ చిన్న మిషన్ ఏంటిదంటే మనం ఇంట్లో వరకు కుట్టుకోవాలి, మన వరకే కుట్టుకోవాలి అన్న వాళ్ళైతే దీన్ని అయితే కొనుక్కోవచ్చండి. ఇంకా దీని అడ్వాంటేజెస్ ఏంటిదంటే ఇది పవర్ ఉన్నా లేకపోయినా మనం కుట్టుకోవచ్చు, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి ఏంటిదంటే దీనికైతే మనము అది మోటార్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే థర్డ్ పాయింట్ వచ్చేసి చాలా తక్కువ ప్లేస్లో అయితే మనం ఇంట్లో అయితే దీన్ని రన్ చేయవచ్చు అన్నమాట. ఇక దీని డిసడ్వాంటేజెస్ వచ్చేసి ఏంటిదంటే దీనికి నేను మోటార్ పెట్టుకోవచ్చు అని చెప్పాను కదా. అక్కడ మనం మిషన్ తీసుకున్నప్పుడే మనకు స్టిచ్చింగ్ అంటే ఈ మిషన్ షాప్ వాళ్ళే మనకు వచ్చేసి మోటార్ని అయితే జాయిన్ చేసి ఇస్తారన్నమాట. కాకపోతే దీనికి చిన్న మిషన్కి వచ్చేసి ప్రాబ్లం అవుతుంది. 1 or 2 years తర్వాత కొంచెం కొంచెం సౌండ్ వస్తూ ఉంటుంది. ఈ సౌండ్ అంటే రిపేర్ వస్తూ ఉంటుంది. రిపేర్స్ వచ్చినప్పుడు మనం రిపేర్ షాప్కి తీసుకెళ్తే 250-300 అలా తీసుకుంటారండి 1 or 2 years తర్వాత. అంటే మనం వాడేదాన్ని బట్టి. ఇంకా నేను అంటే చెప్పాను కదా, మిషన్కి మోటార్ పెడితే అంటే మనం ఒక వాషింగ్ మిషన్లో దాని 6 kgs 7 kgs దాన్ని బట్టే మనం బట్టలు వేస్తాం కదా. ఈ మిషన్కి మనం ఇది మోటార్ యాడ్ చేయడం వల్ల దానికి ఓవర్లోడ్ అయితే అయిపోతుంది అన్నమాట. అందుకే దానికి ఇంకా తొందరగా రిపేర్స్ వస్తూ ఉంటాయి. ఇదైతే డిసడ్వాంటేజెస్ అనే చెప్పుకోవచ్చు. ఇక సెకండ్ మిషన్ వచ్చేసి అంబ్రిల్లా మిషన్ అన్నమాట. అంబ్రిల్లా మిషన్ ప్రైస్ వచ్చేసి 13,000 to 14,000 పడుతుంది. దీని అడ్వాంటేజెస్ వచ్చేసి ఏంటిదంటే ఇది కరెంట్ ఉన్నా లేకపోయినా కుట్టుకోవచ్చు. దీనికి చెక్ వచ్చేసి చిన్న మిషన్ కంటే పెద్దగా వస్తుంది. దాని మీద బ్లౌజ్ కటింగ్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇక డిసడ్వాంటేజెస్ ఏంటిదంటే అది కూడా సౌండ్ వస్తూ ఉంటుంది. కాకపోతే చిన్న మిషన్ కంటే కొంచెం తక్కువ సౌండ్ వస్తూ ఉంటుంది. దాన్ని ఎలా రిపేర్ చేయించుకోవాలంటే రిపేర్ షాప్కి వెళ్ళి మనం చేయించుకోవచ్చు. దానికి కూడా 250 అరౌండ్ 300 రూపీస్ అయితే పడుతుంది. ఇది ఇక 2 టైప్స్ అయితే అయిపోయాయండి. తర్వాత వచ్చేసి అంబ్రిల్లా మిషన్ తర్వాత వచ్చేసి ఇక థర్డ్ వన్ వచ్చేసి ఇండస్ట్రియల్ మిషన్ అండి. దీని ప్రైస్ వచ్చేసి 20,000 to 25,000 అయితే ఉంటుందండి. ఇది మొత్తం ఎలక్ట్రీషియన్తోనే అంటే నడుస్తుంది, అంటే మోటార్తోనే. దీనికన్నా మనము తొక్కుకునే అంటే పవర్ లేకపోతే తొక్కుకొని కుట్టుకోవచ్చు. దానికైతే ఎలక్ట్రిక్ ఉంటేనే మిషన్ అనేది నడుస్తుంది, ఎలక్ట్రిక్ లేకపోతే మిషన్ అనేది నడవదు. దాని ప్రైస్ వచ్చేసి 20, 23, 24, 25కి అయితే వస్తుంది. అదైతే ఇక ఇండస్ట్రియల్ మిషన్ అంటే ఎవరు తీసుకోవాలంటే మిషన్ చాలా పర్ఫెక్ట్గా వచ్చి చాలా బ్లౌజులు బయట వాళ్ళకి కుడుతున్నారు, గిరాకీ బ్లౌజులు కుడుతున్నారు, అలాగే ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తున్నారు, అలాంటి వాళ్ళైతే తీసుకోవచ్చండి. ఆ మిషన్కి వచ్చేసి 20 to 25,000 అంత ప్రైస్ పెట్టి అయితే తీసుకోవచ్చు. ఇంకా ఈ 3 మిషన్స్కి అయితే నేను అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ అలాగే ప్రైస్తో సహా కూడా చెప్పాను కదా.
ఇంతకీ ఏ బ్రాండ్ తీసుకోవాలి అని అనుకుంటున్నారా? ఏ బ్రాండ్ తీసుకోవాలంటే ఇప్పుడైతే చాలా వచ్చాయండి. నేనైతే విద్య తీసుకున్నాను. విద్య అనేది ఉషా కంటే ముందు నుంచట ఉందట. నాకు తెలియదు, నేనైతే తెలుసుకొని మరి తీసుకున్నాను. ఇక ఇప్పుడు వచ్చేసి షీలా, జూకి ఇవైతే చాలా అంటే చాలా ఉన్నాయి. కాకపోతే ఈ బ్రాండ్స్ అంత అయితే ఏం సంబంధం అయితే ఉండదట. కాకపోతే మిషన్ మనం వాడేదాన్ని బట్టి అయితే ఉంటుందట. ఏ మిషన్కైనా చిన్న చిన్న రిపేర్స్ అయితే ఉంటాయి. అవి మనం యూట్యూబ్లో చూసి సాల్వ్ చేసుకుంటే ఓకే. కొన్ని ఇప్పుడు ఇందులో బేరింగ్లు అనేటివి ఉంటాయి. 1 ఇయర్ మనం వాడేదాన్ని బట్టి 1 ఇయర్, 1.5 ఇయర్, 2 ఇయర్స్కి అయితే రిపేర్స్ అంటే అవి మనకు సౌండ్ వస్తుంది, అంటే సౌండ్ వస్తాయి. ఆ సౌండ్కి మనం ఇరిటేషన్ అనిపిస్తుంది. మనం కుట్టాలనే ఏకాగ్రత అనేది అస్సలు ఉండదు. దానికోసం అయితే మనం అంటే ఈ సౌండ్ని నాయిస్ రాకుండా ఉండాలంటే మనం రిపేర్ షాప్కి వెళ్ళి రిపేర్ చేయించుకుంటే ఈ నాయిస్ అనేది రాదండి. సో నేనైతే నా మిషన్కి వచ్చేసి 6700 అండి. ఇది వచ్చేసి చిన్న మిషనే. కాకపోతే ఇది వచ్చేసి మనం బయట వాళ్ళ మిషన్ అంటే బయట వాళ్ళ బట్టలు కూడా కుట్టవచ్చు అని అయితే చెప్పాడు. నాకు వచ్చేసి 6700 పడింది. అలాగే నేను మోటార్ కూడా తీసుకున్నాను. మోటార్కి వచ్చేసి 800 అయితే పడింది. కాకపోతే నేను మోటార్ అనేది ఫిక్స్ చేసుకోలేదు. ఎందుకంటే నేను రీసెంట్గానే మిషన్ తీసుకున్నాను. అంటే మిషన్ బేసిక్గానే మనం తొక్కడం ద్వారానే నాకు కుట్టడం రావాలని నేనైతే మోటార్ని అయితే యాడ్ చేయలేదన్నమాట. అయితే మీరిక మీ ఇంట్లో వరకే మిషన్ అంటే మీది కానీ ఒకవేళ మీ పాపది కానీ లేకపోతే మీ మమ్మీదో మీ అత్తయ్యదో మీ ఫ్యామిలీ వరకే మీరు కుట్టుకోవాలనుకుంటే చిన్న మిషన్ వచ్చేసి చాలా అంటే చాలా బెటర్ అండి. తర్వాత మనం స్టిచ్చింగ్ నేర్చుకొని మనం బ్లౌజులు చాలా పర్ఫెక్ట్గా అయ్యాక అంటే బయట వాళ్ళ బ్లౌజులు కూడా చాలా పర్ఫెక్ట్గా కుడుతున్నామని ఆ స్టేజ్కి వచ్చాక మనమైతే అంబ్రెల్లా మిషన్ కానీ లేకపోతే ఇండస్ట్రియల్ మిషన్ కానీ తీసుకోవచ్చండి. కాకపోతే నా ఉద్దేశంలో ఫస్టే పెద్ద మిషన్ తీసుకోవడం కంటే చిన్న మిషన్ తీసుకొని దాన్ని ఎక్స్పీరియన్స్ చేసే కొద్దీ అంటే కుడతా ఉంటే మనకు ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది కదా, ఇంకా తెలుస్తుంది బ్లౌజు చాలా పర్ఫెక్ట్గా కుట్టేయగలుగుతాం. అలాంటి స్టేజ్లో అయితే పెద్ద మిషన్ అయితే తీసుకోవాలని నేనైతే సజెషన్ అయితే చేస్తానండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు అయితే నేనైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. ఈ 3 టైప్స్ మిషన్స్ అయితే నేనైతే పైన అయితే మెన్షన్ చేశాను. ఏ టైప్ అంటే చిన్న మిషన్ ఎట్లుంటుంది, అంబ్రెల్లా మిషన్ ఎట్లుంటుంది, ఇండస్ట్రియల్ మిషన్ ఎట్లుంటుంది పైన పిక్చర్స్ అయితే యాడ్ చేశాను. అలాగే దానికి రిలేటెడ్గా ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇచ్చాను. మీరైతే ఏ మిషన్ అంటే ఏ పర్పస్ కోసం తీసుకోవాలని అనుకుంటున్నారో ఆ పర్పస్ని అనుకొని ఆ మిషన్ అయితే తీసుకోండి. ఇంకా మీరు అంటే కుట్టు మిషన్ తీసుకోవడానికి షాప్కి వెళ్ళినప్పుడు అయితే ఒక మాట ఎవరికైనా దగ్గరైనా తెలిసిన వాళ్ళనన్నా ఒక మాట అడిగి చూడండి. లేకపోతే యూట్యూబ్లో సెర్చ్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మిషన్ తీసుకోవడానికి వెళ్తే బెస్ట్ అని నేనైతే చెప్తాను. ఎందుకంటే మనం అక్కడికి వెళ్ళంగానే అంత మనకు మిషన్స్ గురించి అంత కరెక్ట్గా తెలియదు. వాళ్ళు షాప్స్ వాళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేస్తారన్నమాట. అది తీసుకోండి మేడం బాగానే ఉంటుంది అని చెప్తారు వాళ్ళు. కాకపోతే మనం తీసుకొచ్చిన తర్వాత మనకు తెలిసిన వాళ్ళు బై మిస్టేక్లో చూస్తే ఈ మిషన్ తీసుకున్నావా దీనికి ఇంత క్యాష్ ప్రైజా అని అంటారు. కాకపోతే మీరు మిషన్ తీసుకునే ముందు 1-2 సార్లు మిషన్ గురించి తెలుసుకొని దాని ప్రైస్ ఎంత పెట్టాలని మనకు తెలిసిన వాళ్ళు అంటే స్టిచ్చింగ్ చేస్తారు కదా వాళ్ళని తెలుసుకొని వెళ్ళి మిషన్ తీసుకుంటే బెస్ట్ అని చెప్తాను. నేనైతే అలానే తెలుసుకొని మిషన్ అయితే తీసుకున్నానండి. చెప్పాను కదా దీని ప్రైస్ వచ్చేసి 6700 అయితే పడిందని. ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి మరి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన ఛానల్ని ఇందాక చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.